పశ్చిమ గోదావరి జిల్లాలో భార్యాభర్తలపై కత్తితో దాడి చేశాడు వ్యక్తి. వినాయక నిమజ్జన వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తణుకుకు చెందిన శంకర్రావు నాగమణి దంపతులపై చుక్కా సంజయ్ దాడి చేశాడు. గాయపడిన వారిని తణుకు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. నిందితుడు సంజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, చూడొచ్చు దారుణమైన విజువల్స్. తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. దంపతులపై సంజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నాయి. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకొని పాత కక్షలన్నీ కూడా తెరపైకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. కత్తులతో గొడవలతో దాడి చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈ ఘటన జరిగింది. ఇద్దరు భార్యాభర్తల మీద సంజయ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అవే విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. నిజంగా తీవ్రంగా రక్తస్రావమై చాలా బాధపడుతున్నారు. ఇద్దరిని కూడా ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సంజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతూ ఉన్నారు. ఎందుకు దాడి చేశాడు, పాత కక్షలే కారణమా? దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, సంజయ్ దాడి చేయడానికి కారణం ప్రధానంగా ఏం భావిస్తూ ఉన్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? తణుకు నియోజకవర్గం కొమ్మాయి చెరువు గట్టు ప్రాంతంలో వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు అక్కడ కమిటీ సభ్యులు. అయితే ఈ ఊరేగింపులో చుక్కా సంజయ్ అనే యువకుడు మద్యం సేవించి ఆ ఊరేగింపులో పాల్గొన్నటువంటి మహిళల మీద కొంత మీద పట్టు అసభ్యంగా ప్రవర్తించడం చూసినటువంటి శంకర్ అనే మరో యువకుడు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మద్యం తాగొచ్చావు కాబట్టి వెళ్ళిపోవాలి, అట్లాగే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించొద్దని చెప్పాడు. దాంతో ఇద్దరికి కొంత ఈ సంజయ్కి శంకర్కి మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ ఉన్న పెద్దలు ఇద్దరిని సముదాయించి పంపించి వేశారు. నిమజ్జన అనంతరం మరలా సంజయ్ పూర్తిగా మద్యం సేవించి తనతో తెచ్చుకున్నట్టు ఇతను కొబ్బరికాయల ఒలుపుకు సంబంధించినటువంటి ఆ పని చేస్తూ ఉంటాడు. అతని పనిలో నిత్యం ఉపయోగించుకునేటువంటి ఆ కత్తిని తీసుకొచ్చి ఆ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి శంకర్రావు అలాగే అడ్డు వచ్చిన అతని భార్య నాగమణి మీద కూడా తీవ్రంగా దాడి చేశాడు. పూర్తిగా కండలన్నీ కూడా బయటికి కనపడేపోయి తీవ్ర రక్తగాయాలు అయ్యేలాగా దాడి చేయడంతో వారి అరుపులతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ యువకుడిని అడ్డుకున్నారు. అతన్ని వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వడం పోలీసులు వచ్చి ఎలా ఉందంటున్నారు? తీవ్రంగా రక్తస్రావం కనిపిస్తోంది. మీరు అన్నట్టుగా మొత్తం ఫ్లెష్ అంతా కూడా బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మరి వైద్యులు ఏం చెప్తున్నారు ఆ ఇద్దరు దంపతుల ఆరోగ్యానికి సంబంధించి? సుమతి, ఇటు శంకర్ నాగమణి ఇద్దరు కూడా ప్రస్తుతానికి ప్రాణాపాయం లేదు కానీ తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం ముందు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకొచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి ప్రస్తుతానికైతే చికిత్స అందిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రాణాపాయం లేదని డాక్టర్ చెప్తున్నారు. మరోపక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆసుపత్రి పాలవడంతో వారి బంధువులంతా కూడా తీవ్రంగా బాధలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క తణుకు టౌన్ పోలీసులు కూడా అసలు గొడవ ఎందుకు జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తున్నారు. ఇప్పటికే ప్రతి విగ్రహంతో కూడా వినాయకుడు నిమజ్జనానికి వెళ్తున్నాడు, వినాయకుడు ఊరేగింపు జరుగుతుంది అంటేనే పోలీసులు కనీసం ఇద్దరు కానిస్టేబుల్ ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తున్న ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా జరగడం, యువకులు మద్యం సేవించి స్పృహ కోల్పోయి ఈ విధంగా దాడులకు పాల్పడడం కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్లే వారి మీద అసభ్యంగా ప్రవర్తించడం మీద ఆ కమిటీ సభ్యులే బాధ్యత తీసుకోవాలని కూడా పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఈ శంకర్రావు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అతను సంజయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో అయితే ఉన్నాడు. సుమతి, సాగర్, అసలు సంజయ్ మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడా? అతని నుంచి ఏమన్నా మాట్లాడించే అవకాశం, అంటే పోలీసులు ఏమైనా మాట్లాడించగలిగారా? రైట్ సాగర్, థ్యాంక్ యూ. మొత్తానికి తణుకులో జరిగిన ఘటన చాలా భయంకరమైన ఘటన. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద అదే మీరు చూశారు. ఇద్దరు దంపతులపై మద్యం మత్తులో వచ్చి నిద్రపోతున్న సమయంలో, అంటే వినాయక నిమజ్జనం సందర్భంగా చిన్న గొడవ జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ తిరిగి రాత్రి నిమజ్జనం కంప్లీట్ అయిపోయాక ఇంటికి వెళ్ళి దంపతులపై దాడి చేశాడు సంజయ్ అనే వ్యక్తి. ప్రస్తుతం ఇద్దరు భార్యాభర్తలు కూడా ఏలూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదు అని చెప్పి అయితే వైద్యులు చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులోనే ఇంకా సంజయ్ ఉన్నాడు.